లీలా మధుర, యుక్తా మధుర, ముక్తా మధురం, ఇష్టం మధురం, శిష్టం మధురం. దాని గురించి ఎన్ని లైన్స్ నేను చెప్తాను. సో జనరల్ అందరు అనుకుంటారు అందరు భక్తులు అని చెప్పి, అందరు డ్యూటీ సార్ తప్పదు నిజం. బట్ మన ఒక భక్తి యొక్క నాణ్యత ఎంతని మనం అందరు మనం కృష్ణ భక్తులే. ఎందుకు భగవంతుడు గోపికలు ఆకర్షితుడు అయిపోయినాడు? భగవంతుడు ఆత్మారాముడు ఒక స్త్రీ యొక్క శరీరం చూసి ఆకర్షించేంత ఒక భౌతిక వ్యక్తి ఏం భగవంతుడు కాదు. ఎందుకు వాళ్ళకి అంత ఆకర్షితుడు? ఎందుకు శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకు సేవ చేసినాడు? ఎందుకు వాళ్ళకు దగ్గర అయినదంటే వాళ్ళ యొక్క భక్తి అన్నమాట. అందుకే వాళ్ళని వల్లభాచార్య గారు గోపీ మధురహ అని చెప్పినారు. ఒక డివోషన్, వాళ్ళకి భగవంతుడు పట్ల ఉండే ప్రేమము అది ఎంతో గొప్పది. ఆ ప్రేమానికి భగవంతుడు వాళ్ళ ఒక భగవంతుడు సేవ చేయాలని కోరి కూడా అది ఎంతో బలమైనది. ఎంతో తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ ఏంటి వాళ్ళకి తెలిస్తే ఎంతో తిట్లు తినాలా, దెబ్బలు తినాలా అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క భగవంతుని యొక్క సేవని ఎప్పుడు మర్చిపోయేవాళ్ళు కాదనమాట. వాళ్ళు ఎంతో భగవంతు పట్ల ఎంతో ప్రేమం కలిగి ఉన్నారు. భగవంతుడు కూడా వాళ్ళ పట్ల ఎంతో ప్రేమం కలిగి ఉన్నారు. దీని గురించి ఒక 2 విషయాలు మనం చర్చిస్తున్నాం. ఒకసారి బృందావనంలో ఒక భగవంతుడికి వచ్చాం శీఘ్రమైన ఒక కోపి పాము ఖర్చేస్తుంది. సో చాలా భగవంతుడు చాలా క్లోజ్ అంట, చాలా డియర్. తనకి ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళంతా చాలా క్లోజ్, వాళ్ళ కాశతకిలంతా క్లోజ్, మంజరీస్ అంతా చాలా క్లోజ్, అంతా చాలా వాళ్ళ చాలా ఐక్యత ఉండింది వాళ్ళ దగ్గర. ఎంతో ఐక్యత వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నారు. అట్లా ఆమెకు ఒకసారి పాము ఖర్చేసింది. సో వాళ్ళ ఇంట్లో ఫుల్ బృందావనం కృష్ణుడికి చాలా క్లోజ్ గా ఉండే. ఇద్దరు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆమె ఒక భర్త ఒక తల్లిదండ్రులు, భర్త ఒక తల్లి అంటే అత్తగారు, మళ్ళీ ఆమె ఒక భర్త ఒక చెల్లి. ఇద్దరికో ఈమె అంటే అది నచ్చదు. ఎందుకంటే ఈమె ఎప్పుడూ కృష్ణుడి గురించి తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా 24 గంటలు కృష్ణుడు ఒక చైతన్యం ఉంటుంది. భగవంతుని ఒక నామస్మరణ చేస్తూ ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. 24 గంటలు కూడా భగవంతుని ఒక స్మరణలో ఉంటుంది. ఇంట్లో పని చేసినప్పుడు కూడా ఆమె మైండ్ పూర్తిగా కృష్ణుడి బయట ఉంటుంది. చాలా చాలా క్లోజ్ అనమాట కృష్ణుడికి. అందుకు ఒక రోజు పాము ఖర్చేసింది. సో వీళ్ళ అత్తగారు మళ్ళీ భర్త చెల్లి ఆమె ఇంట్లో ఉండింది. భర్త బయటికి పోయినాడు. పాము ఖర్చేసి ఒళ్ళంతా బ్లూ రంగు వచ్చేసింది, నీలం అయిపోయింది. నురుగులంతా కారుతా ఉన్నాయి. సో ఈమె చనిపోయే స్థాయిలోనే చాలా సీరియస్ గా ఉంది. ఈ అత్తగారికి మళ్ళీ భర్త ఒక చెల్లికి చాలా భయంగా ఉన్నాయి. బయట నిలబడి ఉన్నారు, చూస్తూ ఉన్నారు. పాము ఇంకా దాచుకునింది, ఒక మంచం కింద పోయి దాచుకునింది అనమాట. అట్లా వీళ్ళు ఈమె అంటే కొంచెం కోపం కూడా ఉంది. ఎందుకంటే ఈమె రోజు కృష్ణుడికి ఇంటికి వెళ్ళిపోతుంది, కృష్ణుడికి సేవ చేస్తుంది, కృష్ణుడికి వంటలంతా చేస్తుంది, కుకింగ్ చేసి అక్కడ నుంచి వస్తుంది రోజు. అట్లా చాలా కోపం ఉంది. ఈమె చనిపోతే పోని అని చెప్పి అంత గర్వంగా ఉన్నారు. కానీ మళ్ళీ ఇంకొక వైపు చూస్తే భర్త ఆడొక కొడుకుది భార్య కదా, మళ్ళీ ఇంట్లో కావాలి, ఇంట్లో పని చేయాలి. వీళ్ళు చేయరు. అత్తగారు గాని వాళ్ళొక భర్తతో చెల్లి గాని చేయదు, పని చేయదు. ఈమెనే చేయాలి, ఇంటి పని చేయాలి, మళ్ళీ కృష్ణుడికి అక్కడ సేవ చేయాలన్నమాట. 2 పని ఈమెనే చేయాలి. ఎంతో ప్రియమైన గోపిక ఈమె కృష్ణుడుకు. సో ఈమెకి ఎప్పుడు అబ్జెక్షన్ ఉండే కృష్ణుడి ఇంటికి పోయేదో చాలా కష్టపడి తప్పించుకొని పోవాలి. అయితే ఈ కోరిక బలంగా ఉంది. నేను ఎప్పుడు ఫ్రీగా కృష్ణుడికి సేవ చేసేది, ఏ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఒక్క అభ్యంతరం లేకుండా మనం ఎప్పుడు నేను కృష్ణుడు రోజు సేవ చేశాను. అట్లా బలమైన కోరిక ఉంది ఆమెకు. సో పాము ఖర్చేసింది. వెంటనే న్యూస్ ఆశతకిలికి వెళ్ళిపోయింది. చాలా క్లోజ్ అనేక వాళ్ళు కూడా. వాళ్ళంతా వెంటనే భయపడుతున్నారు. ఏం చేయాలా వీళ్ళంతా కలిసి కృష్ణుడు ఒక ఇంటికి పోయారు సేవ చేయడానికి కృష్ణుడుకు. అట్లా మంజరిస్ అంతా చెప్పినారు. చిన్న వాళ్ళు ఉంటారు మంజరిస్, 12 సంవత్సరాల లోపల ఉంటారు మంజరిస్ అంటే. ఒకరికొకరు చెప్పేసినారు, చూడు కృష్ణుడికి పాము ఖర్చేసింది. ఇదే ఈమెక ఈ ఆమె గోపిక పాము ఖర్చేసింది చూడు,
వెంటనే ఏం అరేంజ్ చేయండి, ఎట్లా ఆమెను బతికించేదని కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, బృందానం అంతా ఏడుస్తున్నారు. కొంచెమంది అంటే ఈమె చాలా అందరికి ఇష్టమైనవే, ఫుల్ బృందాన్ని ఈమెను లైక్ చేస్తుంది. ఎట్లా ఈమెను ఎట్లా బతికించడం అని చెప్పి అటు పరిగెత్తిపోతా ఉన్నారు ఒకరికొకరు. లాస్ట్ ఆ బృందాంలో కొంచెం ఏజ్డ్ అంటే కొంచెం ఓల్డ్ స్త్రీ అంటే పౌర్ణమాసి. సో పౌర్ణమాసి దగ్గరకు వస్తారు. పౌర్ణమాసి ప్రణామం చేస్తారు. పౌర్ణమాసి ప్రణామం చేసి పలానా గోపిక పేరు చెప్పి ఆమెకు చాలా సీరియస్ గా పాము కట్ చేసింది, ఎట్లా మనం బతికించాలా, కృష్ణుడికి ఎంతో దగ్గర ఆమె. ఇప్పుడు ఆమెకి ఏమైనా కృష్ణుడు బాధపడతాడు, ఆమె మనం రక్షించాలి, ఏమైనా నిర్ణయించాలని పౌర్ణమాసికి యోగమాయ ఆమెకు మొత్తం చాలా శక్తివంతమైన ఆమె. ఎట్లైనా మనం బతికించాలని నువ్వు ఏమైనా చేయాలంట. సరే నేను ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడ ఒక ముస్లిం ఉంటుంది, ఆమెకి పాములంతా ఈ మంత్రులంతా తెలుసు, పాము కట్ చేసే విషయం ఎట్లా తీయడము అదంతా బాగా తెలుసు. మీరు ఆ పలానా ఏరియకపోతే యమునా నది తీరాన్ని ఉంటుంది ఆమె, ఆ దగ్గర పోతే ఆమె దొరుకుతుంది. ఆమెను అడిగితే ఆమె మెడిసిన్ ఇస్తుంది. వెంటనే వీళ్ళు షకిలంతా పరిగెత్తుని పోతారు. మంజరి స్కూల్ వెంటనే వస్తాను, ఊరు బృందాన్ని మొత్తం వస్తుంది. ఈమె నేను చూడడానికి ఈమె తెలుసుకున్నాను. ఆ పలానా ఎత్ర ఒక ఏరియా అంతా గుర్తు చేసుకున్న, పేరంతా తెలుసుకున్నది. అక్కడికి వస్తారనమాట. అక్కడికి వస్తే అక్కడ అది ఎవరు కాదని శ్రీకృష్ణుడే అక్కడ ఆ ముస్లిం రూపంలో ఉంటాడు అనమాట. వచ్చి షకిలంతా వచ్చి అడుగుతారు, అమ్మా నీ పేరేనని అడుగుతారు. సరే నేనే ఈ ఏరియాలో పాము కొట్టొచ్చేది విషం తీయడానికి వచ్చి, అది నాకు బాగా వచ్చి అంటారు. సరే వీళ్ళంతా ఆమె ఒక పాదాలు పట్టుకుంటారు, ప్రణామం చేస్తారు. ఏం విషయం చెప్పండి, మామూలుగా అంత క్లోజ్ గా మాట్లాడాలి కాదు, కొంచెమంది తప్పులంతా ఇచ్చి చాలా ఫ్రీ చాలా క్లోజ్ గా మాట్లాడతారు. ఎట్లా మీరు బతికించాలా, మీపై నమ్మకం పెట్టుకున్నాము, మీరే గతి, ఇంకెవరు లేదు, ఏదో ఒక విధంగా మీరు ఆమెను రక్షించాలా అని చెప్పి ఆ ముస్లిం ఓల్డ్ మాతాజీ కృష్ణుడుకు ప్రణామం చేస్తారు. ప్రణామం చేసి ఆమె పాదాలంతా పట్టుకొని ఆమె కూడా హ్యాపీగా వచ్చేస్తుంది. ఒక గోపికలకి ఇంటికి అలానే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఆ ముస్లిం కొంచెం పాండిత్యం అంత ఉంది. ఈ పాముది ఒక విషకర్షి ఎట్లా తీసేయడం మొత్తం తెలుసు. ఏదో ఒక విధంగా ఆమెకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆమెకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆమెను అక్కడి నుంచి వాళ్ళకి ఇంటి లోపలికి తీసుకుని పోతారు అనమాట. ఇంటి లోపలికి తీసుకుని పోతే ఈ గోపిక స్త్రీ పాము వచ్చేసింది, పనుకునింది, నోట్లంతా ఈ నురుగులు వస్తా ఉంది. ఆ బంగారు ఛాయ వచ్చి నీల రంగులో మారిపోయింది అనమాట. సో ఈమె చూస్తుంది, విష చాలా పైకి వెళ్ళిపోయింది పాయిజన్. ఇది మా ఒక మంత్రశక్తి ద్వారా దీన్ని తీయడానికి సాధ్యత లేదు. ఆ పాము ఎక్కడ పోయిందని చెప్తే ఆ పాముని ఎట్లన్నా పిలిపించి ఆ పాము ద్వారా ఇది పాయిజన్ తీయడానికి అవుతుంది, నీకు తెలుసా అని చెప్పారు. అప్పుడు అక్కడనే వీళ్ళొక అత్తగారు ఉన్నారు. ఈమె ఒక అత్తగారు, మళ్ళీ ఈమె యొక్క భర్త ఒక చెల్లి కూడా అక్కడనే ఉంది. ఇద్దరు లోపల బయట ఉన్నారు, బయట నిలబడినారు. వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయినారు. ఈమె అక్కడనే పక్కనున్న డోర్ కాడ ఉన్నారు. పాము ఇంకా బయటికి పోలేదు, పాము లోపల ఉందన్నారు. అయితే ఒక పని చేద్దాం, మీరంతా బయటికి వెళ్ళండి అన్నారు. మీరంతా రూమ్ నుంచి ఖాళీ చేయండి, గది నుంచి ఖాళీ చేయండి, మీరంతా బయటికి వెళ్ళండి అన్నారు. అందరు బయటికి వెళ్తారు. అందరు బయటికి వెళ్తే ఇంకా అక్కడ ఇంట్లో వీళ్ళిద్దరు కొంచెం సైడ్ నిలబడినారు. ఏ గోపిక స్త్రీకైతే ఈ విషయం పాము ఖర్చు చేసిందా, ఆమె ఒక అత్తగారు మళ్ళీ ఆ భర్త ఒక చెల్లి ఇద్దరు అక్కడ నిలబడినారు. ఈమె చూస్తుంది, ఈ ముస్లిం ఏదైతే విషం తీయడానికి వచ్చిందా ఈమె చూస్తుంది అనమాట. చూస్తే చాలా సీరియస్ కేసు. నేనేం చెప్పలేను, ట్రై చేస్తానంటాను. వీళ్ళంతా చెప్తారు, మీరు ఎట్లా మాకు ఇది చేయాలా, కృష్ణుడికి చాలా క్లోజ్, ఈమె కృష్ణుడు ప్రాణము, మీరు ఎట్లైనా బతికించాలా, ఎట్లైనా మీరు రక్షించాలా. నా చేతులు లేదు, అంతా పాము చేతులు ఉన్నాయి. చూడం పాము దగ్గర మాట్లాడి తర్వాత డిస్కస్ చేసుకోదాం మనం. సరే వీళ్ళు ఏదైనా కూడా అంటారు, మీరు కూడా బయటికి వెళ్ళండి, నేను పాముని పిలిపిసి పాము దగ్గర చెప్పేస్తాను, మీరు బయటికి వెళ్ళండి ఫస్ట్. వీళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి బయటికి వెళ్తారు. అయితే నమ్మకం లేదు, ఇంకా బయటికి వెళ్ళినా కానీ నమ్మకం లేదు. ఈమె బతుకుతుందా చనిపోతుందా, లేకుండా ఈమె వచ్చిన పాయిజన్ నిజంగా తీస్తుందా లేదా తెలుసుకుంది. వీళ్ళకి ఒక విండో కాడ దాచుకుంటారు, ఒక కిటికీ కాడ దాచుకుంటారంట. ఇద్దరు దాచుకొని వింటా ఉంటారు.
ఏం చేస్తుంది? ఈ ముస్లిం ఆ పాముని పిలిపిస్తుంది. ఆ పాము లాంగ్వేజ్ ఈ ముస్లింకి వచ్చానమాట. అంటే ఈ పాముని ముస్లిం పిలిపిస్తే పాము చాలా కోపంగా ఉన్నది, చాలా కోపంగా ఉన్నది. ముసుగొడుతుంటే ఈ ముస్లిం చెప్తున్నది అనమాట, ఎందుకు నీవు ఇంత కోపంగా ఉన్నావు? ఇంత కోపపడకూడదు, నీవు శాంతి అంటారు, కూల్గా ఉందని చెప్పి. లేదు అంటాను, నేను ఈ కోపాన్ని తట్టుకోలేను అని చెప్పి. ఏమంత కోపం నుంచి నేను తట్టుకోలేను కోపాన్ని? చెప్పు, కారణం చెప్పు, నీ యొక్క కోపం ఒక కారణం చెప్పు. లేదు, ఈ కోపం చాలా నేను తట్టుకోలేని కోపము. అదే ఈమె గురించి మొత్తం బృందానా తెలుసు, ఈమె ఎంత మంచమే చెప్పి, ఇంత మంచమే నీవు చంపడానికి ట్రై చేసినామంటే నిజంగా ధర్మం కాదు. నీవు దీని ద్వారా నేను తెలుసుకోవచ్చు నీకెంత అస్య ఉన్నాయి, నీకెంత ద్వేషం ఉన్నాయని తెలుసుకోవచ్చు అని ఈ ముస్లిం చెప్తున్నాను అనమాట. ముస్లిం ఎవరు కాదు, భగవంతుడే, సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇలా చెప్తుంది. లేదు యాక్చువల్గా ఈమెని చంపాలని నేను ఈ ఇంటికి వచ్చింది కాదు. ఈమె ఇంట్లో ఇద్దరున్నారు, వాళ్ళు వింటున్నారు అక్కడ విండో కాడ. ఈమె ఇంట్లో ఇద్దరున్నారు, ఒక అత్తగారు, వాళ్ళ ఒక భర్త, ఒక చెల్లి. వీళ్ళిద్దరే ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని చంపడానికి కొరకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఇంకో భయపడుతున్నారు. పిలిచి వాళ్ళు వింటున్నారు. మిగిలిన వాళ్ళంత దూరం పోమంటే దూరం పోయేస్తున్నారు. ఏం పక్క ఎవరు ఉండకూడదు, మీరంత దూరం వెళ్ళాలంటే దూరం వెళ్ళిపోయినారు. ఇది ఈమె వీళ్ళిద్దరు వీళ్ళ అత్తగారు మళ్ళీ ఆ ఒక భర్త, ఒక చెల్లి అక్కని ఆ విండో కాడ నిలబడి వింటా ఉంది అనమాట. ఏం చెప్తుంది పాము ఎంత ఇదిగాను గాని ఈమె మంచిగా నాకు తెలుసు. అయితే నేను కడిగిప్పించి కొట్టు లోపల వాళ్ళు ఇద్దరు తప్పించిపోయినారు. ఈమె దొరికిపోయింది. నాకు కొట్టేసి అయిపోయింది, విషయం వచ్చేసి అయిపోయింది. ఇంక నేను ఏం చేయలేను కదా. లేదే అవుతుంది, లేదు నా కోపం ఇంకా తట్టుకోలేను, నేను వాళ్ళని చంపడానికి కొట్టుకు వచ్చినాను, వాళ్ళని చంపకుండా నేను వెళ్ళిపోలేనని చెప్తాను. లేదు నీవంత కోపం పడకూడదు, కోపం మనిషికి, ఏ జీవరాశికి కోపం అనేది మంచిది కాదు, ఈ కోపాన్ని తగ్గించాలని సాధ్యం లేదంటాను. నేను వాళ్ళని చనిపోకుండా, నేను వాళ్ళని చంపేయకుండా నేను ఈ ఇంటి నుంచి కదలను ఉంటుంది ఈ పాము. ఇంక ఇంకో భయం వస్తుంది. పాము నేను పోనని చెప్తా ఉంది. వాళ్ళని చంపకుండా నేను పోయే ప్రశ్ననే లేదు, వాళ్ళని చంపే తీరాలా. వాళ్ళు ఉండకూడదు ఈ ప్రపంచంలో, ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఉండకూడదు. ఈ అత్తగారు మళ్ళీ ఈ కూతుడు, ఈ అత్తగారు ఒక కూతుడు, ఈమె ఒక భర్త చెల్లి, వీళ్ళిద్దరు ఉండకూడదు ఈ ప్రపంచంలో. ఎందుకింత కోపం నీకు? ఎందుకింత కోపం? లేలే, నువ్వు కావాలంటే ఈమెను బతికించని చెప్తే చాలు, నేను బతికిస్తాను. బట్ నేను నీ యొక్క పాదాలు పట్టుకుంటాను. ఈ పాము చెప్తుంది ముస్లిం, నీ పాదాలు పట్టుకుంటాను, వాళ్ళని చంపమొద్దు, ఈ మాట నాకు చెప్పమొద్దు, నేను ఓర్చుకోలేను. వాళ్ళు వింటున్నారు అక్కడ విండోస్ కూడా, వాళ్ళకి ఇంకా వణుకుతున్నాయి. పాము ఏ రోజైనా కానీ మనం నేను చంపేపోతుంది, పాము పోయేది ఐడియా లేదు. విండోస్ కూడా బాగా వింటూ ఉన్నారు, పాము చంపుతుంది గ్యారంటీ. చాలా వణుకుతున్నారు, కొంత చెమట కాలింది బయట. విండోస్ కూడా అటు ఇక్కడ నిలబడినారు. నేను నీవేమైనా చెప్పు, ఈ ఏడుస్తుంది ఈమె యొక్క పాదాలు పట్టుకొని ఈ ముస్లిం, నువ్వేం చెప్తే కూడా నేను ఒప్పుకుంటాను. కానీ వీళ్ళిద్దరూ చంపకుండా నువ్వు చంపమద్దు, ఈ మాట నీవు చెప్పకూడదు, ఇది నేను ఓర్చుకోలేను. ఎందుకంటే కోపం చెప్పు. వీళ్ళు నీకేం అన్యాయం చేసినారు? నీ పిల్లల్ని ఏమైనా చంపినారా? నీకు ఆశ్రమం లేకుండా చేసినారా? నీకేం అన్యాయం చేసినారు? నాకు అన్యాయం కాదు, నాకేం అన్యాయం అనగా నీ బృందాలు నేను ఓర్చుకుంటాను. అయితే ఈ బృందంలో కృష్ణుడికి అన్యాయం అయిపోయింది, ఇది నేను ఓర్చుకోలేనంట. అరే కృష్ణుడికి అన్యాయం అయితే నీకేం నష్టమైంది? నీ పాటికి నీవు ఉండండి. లేలే, అది మన ఒక ధర్మం కదా. మనం బృందంలో ఉన్నప్పుడు మనం కృష్ణుడికి సపోర్ట్ చేయాలి, అది మన ధర్మం. కృష్ణుడు అన్ని జీవరాశికి ఒక తండ్రి, అతను మనం సేవ చేయాలి, అది మన ధర్మం. ఇప్పుడు వీళ్ళిద్దరు వదిలే మొత్తం బృందం చేస్తుంది కదా కృష్ణుడికి సేవ, అది నాకు ముఖ్యం కాదు. వీళ్ళిద్దరూ సేవ చేసి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు బయట చాలా వణుకుతున్నారు. ఈ ముస్లిం మళ్ళీ చెప్తుంది, ఈ పాము ఏసి చెప్తాను, నీవు ఈ మాట చెప్పమద్దు, వీళ్ళని చంపమద్దు, ఇలాంటి వర్డ్ నేను వినలేను అసలు. నా గమ్యం వచ్చి వీళ్ళిద్దరు చంపాలా, వీళ్ళు చంపిన తర్వాత నేను ఈ ప్లేస్ నుంచి వదిలేసిపోవాలా. వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు. ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పు, ఇది ఈ ముస్లిం చెప్తుంది. ఇది వదిలే, ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పు, నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఈమెను బతికించి ఫస్ట్ కొంచెం పాయిజన్ తీసేసింది, కొంచెం బతికే స్థాయికి వచ్చింది అనమాట. ఏదో గోపి
ఈ పాయిజన్ తీసేసింది అని, నేను పాయిజన్ తీసేస్తాను, ఈమె ఇంకొక 24 గంటల లోపల ఈమె మళ్ళీ బాగవుతుంది, అయితే నేను ఈ పని మాత్రం చేయలేను, ఇంటి వదిలేసిపో ఆ మాట చెప్పమాట. కావాలంటే వాళ్ళు చెప్పి ఇంటి వదిలేసిపోవడానికి, వాళ్ళు అక్కడ వింటున్నారు, పెద్ద ఇంటి వదిలేసిపోవాలంటే వాళ్ళకి ఏం ఇష్టం ఉండదు. లేదు నేను పోయే ప్రశ్న లేదు, కావాలంటే వాళ్ళని చెప్పి వాళ్ళు పోని ఇంటి వదిలేసి చెప్పి. ఈమె మళ్ళీ ఏడుస్తోంది, ఈ పాము మళ్ళీ ఏడుస్తోంది, ఏడిచి చెప్తా ఉంది, ఏమైనా కానీ వాళ్ళిద్దరిని చంపి నేను పోయేదా, ఇంకా నీ పోయేదమ్మా, ఇంకా వేరొక డిసిషన్ నాది లేదు. ఒక మాట చెప్పు, నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఒక మాట చెప్పు, వాళ్ళపైన అంత కోపం ఎందుకు నీకు చెప్పుకుంటాం. ఏం లేదు, ఈమె గోపికత్రి పనుకునింది ఆ ఒక మంచంలో, ఆమెను చూపించి చెప్తుంది. ఈమె రోజు కృష్ణుడు కుకింగ్ చేయడానికి పోతా ఉంది, ఇక్కడి నుంచి పోతుంది. ప్రతి ఒక్క రోజు కూడా వీళ్ళు తిడతారు ఆమెకు, ప్రతి ఒక్క రోజు కూడా ఆమెకు డిస్కస్ చేస్తారు. ఆమెను ఒక్క రోజు ఆమె ప్రశాంతంగా పోవడానికి లేదు కృష్ణ ఒక ఇంటికి కుకింగ్, రోజు తిడతారు, రోజు ఏదో ఒక మాట అంటారు, ఆమె రోజు నొప్పిస్తూ ఉంటారు. అయినా కానీ ఆమె పోతా ఉంటుంది, రోజు నొప్పిస్తారు. నేను ఈ బాధ నేను ఎన్నో సంవత్సరం నుంచి నేను వింటూ ఉన్నాను, నేను ఓర్చుకోలేను, నాకు ఇంకా ఈ ఓర్చుకునే శక్తి లేదు, నేను వాళ్ళని ఇంకా చంపేది పోయేది అంతే. అయితే ఇంకా వేరే మార్గం లేదంట, వేరే మార్గం లేదు, ఏమైనా కానీ వాళ్ళ ఎదురుని చంపాల, అయితేనే నాకు సమాధానం. కానీ వాళ్ళు బతుకుని ఈ రోజు కాక రేపనని వాళ్ళు కృష్ణుడికి భక్తులు అయిపోతారులే, ఎందుకు వాళ్ళని చంపాలని. అదంతా నాకు అవసరం లేదు, అదంతా నాకు అవసరం లేదు. వాళ్ళ రేపు భక్తులు అవుతారో ఈ రోజు అవుతున్నారో అది మనకు అవసరం లేదు. నాకు మెయిన్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఎప్పుడైతే వాళ్ళ కృష్ణ యొక్క సేవకు విరుద్ధంగా పోయినారా, ఈమె ఒక కృష్ణ యొక్క సేవం చేయడానికి వాళ్ళ అభ్యంతరం చేసినారా, ఆమె వీళ్ళు ఉండకూడదు ఇక్కడ. లేదే నీవంత కోపం చేయమదు, నీవు వెళ్ళిపోవాలంటే మార్గమేమే, ఇంకా మార్గం లేదు, వాళ్ళని చంపడం అంతే. లేదే కొంచెం నీవు ఓర్చుకో విషయాల్ని. నేను ఒక మాట అంటాను, ఆమెని వాళ్ళు రోజు పంపిస్తాను ఇంకా రేపు నుంచి. వీళ్ళిద్దరూ సైడ్ నుంచి పిలిచినారు ఈమెని పిలిచి, ఎట్లను మనం బతికించు, మేము ఆ పాము ఏం చెప్తుందో దానికి వింటాము నేను చెప్తాను. అప్పుడు ఇదే మాటకు వచ్చి ఆ ముస్లిం పాము చెప్తుంది, చూడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదో ఒక నువ్వు చెప్పే మాట వింటారంటే వాళ్ళని చంపమది ఇంటి నుంచి వదిలేసిపోవాలంటే. అయితే ఒక మాట చెప్తాను, రేపు నుంచి ఒక రోజు కూడా అబ్జెక్షన్ చేయకూడదు. ఈమె ఒక కృష్ణుడి ఇంటికి పోయి కుకింగ్ చేసే దాంట్లో ఒక రోజు కూడా అడగకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ ఎందుకు పోతున్నావు, ఏం అడగకూడదు. నేను రోజు కనిపించాల ఆ కృష్ణుడు ఒక ఇంటికి పోయి సేవ చేయడానికి. అయితే నేను వెళ్ళిపోతున్నాను. వీళ్ళు వెంటనే ఈ ముస్లిం పోయి అక్కడ వాళ్ళకి చెప్పింది, ఆ పాము చెప్తోంది, రోజు పనిపించాలంటే ఇంటి పనికి మీరే చేసుకోవాలంటే ఇంటి పని మీరు చేసుకుని ఈమెను మాత్రం రోజు కృష్ణుడు ఒక సేవ చేయడానికి పనిపించాలంటే అయితే మాత్రం పాము ఇంటి వదిలేసిపోతుంది అని పాము చెప్తా ఉంది. వెంటనే ఒప్పుకున్నారు, ఎందుకంటే పాము లేకుండా ఇంటి నుంచి వదిలేసిపోదని చెప్తుంది. వెంటనే ఒప్పుకున్నారు అనమాట. వాళ్ళు చెప్తారు రెడీ. ఇంకా ఆ రోజు నుంచి వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ ముస్లిం చెప్పింది ఎవరు కాదు సాక్షాత్ శ్రీకృష్ణుడే. లేదు ఇంకా రేపు నుంచి వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదంటే ఎప్పుడైనా కానీ 24 గంటల కావాలంటే ఒక కృష్ణుడు ఇంట్లో బుకింగ్ చేస్తాను అనొచ్చు, దీనికి అబ్జెక్షన్ లేదని చెప్తున్నారు. ఇప్పుడు పాము అడుగుతుంది, ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తే నేనేం చేయాలని. మళ్ళీ ముస్లిం పోయి వాళ్ళిద్దరిని అడుగుతుంది, అత్తగారిని మళ్ళీ వాళ్ళ ఒక భర్తది చెల్లింది, ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తే మీరు ఏం చేయాలని. ఇది మేము చేయమని చెప్తున్నాం. వాడు ఈ ముస్లిం మళ్ళీ వచ్చి ఈ పాము చెప్తున్నాం, వాళ్ళు నీకు ఎప్పుడు అబ్జెక్షన్ చేయరంటే. ఎక్కడైనా నేను ఇక్కడ ఉంటాను పక్కంలో, ఎప్పుడైనా కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తాను నా ఒక సేవ చేసేదానికి, అప్పుడు నేను మళ్ళీ వస్తాను ఇంటికి. ఓకేనా సరే. వీడు ఈ ముస్లిం మళ్ళీ పోయి ఈ దగ్గర పోతున్నాను అనమాట, ఈ అత్తగారి దగ్గర పోతుంది. ఎట్లయినా మీరు ఎప్పుడైనా అబ్జెక్షన్ చేస్తే మళ్ళీ పాము లోపలికి వచ్చేస్తాం, ఇంటి లోపలికి వస్తుంది. ఇప్పుడు బై మిస్టేక్ వాళ్ళని చంపింది, ఇంకా నెక్స్ట్ వాళ్ళని చంపేది లేదు, మిమ్మల్ని చంపేస్తాం. ఆ రోజు నుంచి ఆ రోజు ఆమె కృష్ణ సేవలకు పోవడము జరుగుతుంది. ఏమన్నా ఏం తెలుసుకోవచ్చంటే మనము వాళ్ళకి ఎంతో ఒక డీప్ డిజైర్ ఉంది కృష్ణుల యొక్క సేవ చేయాలని, కానీ కృష్ణుడు ఏ విధంగా అనుకూలం చేసేస్తారు. చాలా మంది అంటారు మాకు టెంపుల్ కి రావాలని డిజైర్ ఉంది, జపం చేయాలంటే మా ఇంట్లో అబ్జెక్షన్ చేస్తారని చెప్పి. బట్ డిజైర్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుందా, కృష్ణుడు అప్పుడు హెల్ప్ చేస్తాడు వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళకి కోరిక బలంగా ఉంటుందో నేను కృష్ణుడికి సేవ చేయాలని చెప్పి, అప్పుడు కృష్ణుడు దానికి అనుకూలం చేస్తారు.
ఇది మనం ఈ గుడికల బుద్ధులు చూడొచ్చు అన్నమాట. వాళ్ళు ఎంత దిగులున్నారు, ఎందుకు వాళ్ళకు సర్వెంట్ భగవంతుడు ఆ విధంగా వచ్చి వాళ్ళు ఒక భగవంతుడు చేసే సేవములు ఏ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా ఎందుకు చేసినాడంటే వాళ్ళు ఎంతో గ్రేట్ అన్నమాట, ఎంతో గొప్పవాడు. సరే, మనం ఇంకొక దీని లఘు భాగవతామృతం నుంచి ఇంకొక స్టోరీ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకసారి నారద మహాముని ఈ ప్రయాగం కూడా వస్తాడు. ప్రయాగం కూడా వస్తే ఒక బ్రాహ్మణుడు ఈమె ఎక్కువ తీర్థయాత్ర కోసం అక్కడికి వస్తాడంట ప్రయాగంలో. ఏం లేదు, సింపుల్ గా మనం ఇప్పుడు మామూలుగా తీర్థయాత్ర అంటే చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. వచ్చేప్పుడు ఒక 7-8 లగేజీలు ఉంటాయి వాళ్ళ దగ్గర. తీర్థయాత్రనా అలా ఇల్లు చేంజ్ చేసినారు తెలియదు, అన్ని లగేజ్ పట్టుకొని తీర్థయాత్ర అంటారు. ఒరిజినల్ తీర్థయాత్ర అంటే ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టుకునేది లేదు, సింపుల్ గా ఎంత. ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుంటే ప్రాబ్లం. సింపుల్ గా తీర్థయాత్రకి పోవడం, ఈ బ్రాహ్మణుడు కూడా చాలా సరళంగా తీర్థయాత్ర పోతాడు. తీర్థయాత్ర మనం ఎంత సింపుల్ పోతే అంత సింపుల్ మంచిది. జై శశి రాధా గోవింద భగవాన్ కి. ఇట్లా ఈ నారదుడు ఈ తీర్థయాత్రకు వచ్చిన ఈ యొక్క విప్పుని చూస్తాడు అనమాట. బ్రాహ్మణుని చూసి ఆ బ్రాహ్మణు యొక్క పూజా విధానాలకు భగవంతుడు ఎంతో ప్లీజ్ అయినాడు. అది కూడా అతను గమనిస్తాడు. అక్కడ గమనించి చెప్తాడనమాట, నీవు నిజమైన కృష్ణ భక్తుడు, భగవంతుడు నీకెంతో దగ్గర నీ పైన కృప చూపిస్తున్నాడా, నీవెంతో గొప్పవాడివి అంట. లేదా నేను సంసారంలో ఉన్నాను, ఏదో నా కొంచెం టైం దొరికింది, నేను ఇలా తీర్థయాత్ర చేసుకుని భక్తి చేస్తున్నాను, భగవంతుడు నా పైన కృప ఉంచుకు ఉండొచ్చు, నిజమైన భక్తుడు ఏం కాదు. దక్షిణంలో ఒక పుండరీక్ అని ఒక భక్తుడు ఉన్నాడు, వాడు నిజమైన భక్తుడు. నారద మాముని అక్కడి నుంచి పుండరీక కొరకు అక్కడికి వెళ్తాం అనమాట, సౌత్ ఇండియాకి. అక్కడికి వెళ్ళి పుండరీకును ఒక దర్శనం చేసుకుంటాడు నారద మహర్షి. ఈ నారదుడికి ఎంతో ఆతిథ్యం చేస్తాడు ఈ పుండరీక మహారాజ్. సేవ చేస్తాడు. సేవ చేసి, విన్నాను నీవు కృష్ణుడు ఒక గొప్ప భక్తుడివి అంటే అని చెప్పి నేను దర్శనం చేసుకోవాలని వచ్చినాను. లేదు, నేను భక్తుడు కాదు, మీకు తెలుసు కదా రాజులంటే ఎట్లుంటుందని. మామూలుగా రాజులంటే పాపం ఉంటుంది, ఎందుకంటే రాజ పదవి ఉంటుంది. ప్రజలు చేసిన పాపంలో వాళ్ళకు ఒక పాట వాళ్ళకి పోతుంది. ఒక ఇంత అంటే మనం 6 అపరాధాలు చేస్తే ఒక అపరాధం వచ్చి ఆ కింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్రజలు ప్రతి ఒక్కరు చేసిన పాపంలో 6 పాపం చేస్తే ఒక పాపం వచ్చి కింగ్ తీసుకోవాలి. మళ్ళీ ఈ కింగ్ పొజిషన్ ఏమంత మంచిది కాదు. ఈ పాపాన్ని మీకు తెలుసు కదా, రాజులంటే ఇంత పాపీలు, ప్రతి ఒక్కరు ఈ నరకానికి పోవాల్సింది. ఎందుకంటే ప్రజలు ఎక్కడ తప్పులు చేస్తూ ఉంటారు. ఎంత మంచి రాజు అయినప్పుడు కూడా, ఎంత పాప చూసుకున్నప్పుడు ప్రజలు ఎక్కడైనా మిస్టేక్ చేస్తూనే ఉంటారు. మేము నిజమైన భక్తుడు కాదు. నిజమైన భక్తుడు వేరే చోట ఉన్నారు. మామూలుగా మనం అనుకుంటాం అంత భక్తులు అని చెప్పి, బట్ నిజమైన భక్తులు ఎంత డీప్ గా ఆలోచిస్తుంటారు. భక్తులు ఎంత దానికి ఏమేమి ఉంటుంది వాళ్ళ దగ్గర. మేము నిజమైన భక్తులు కాదు, మా కింద దేవతలు బెటర్, దేవతలు మన కింద బాగా భక్తి చేస్తున్నారు అంటారు. అంటే ఈ దేవతలకు గొప్పవాడైన ఇంద్రుడి దగ్గరే నారద మహర్షి వెళ్తున్నాడు అనమాట. ఇంద్రుడి దగ్గర వెళ్తున్నాడు. ఇంద్రలోకం అనేది పూర్తి సుఖం నుంచి నిండిపోయి ఉంటుంది, భౌతికమైన సుఖం. మన పుణ్యం ఉన్నంత కాలం అక్కడ బాగా సుఖం అనుభవించవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి పడిపోతాం క్షీణ పుణ్య మధ్యలోకి. ఆ పుణ్యకాలమైన వెంటనే మనం ఈ భౌతిక ప్రపంచానికి పడిపోతాం అనమాట. అట్లా ఈ దేవతలు గొప్పవాడైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నారద మహర్షి చెప్తాడు అనమాట, నీవు చాలా శ్రేష్ఠ భక్తుడు కృష్ణుడు. ఆ వామనుడు నీ యొక్క కుటుంబంలో జన్మించినాడు. వామనుడు వచ్చి ఇంద్రుడు ఒక తమ్ముడు, వామనదేవుడు. అదితి కశ్యపుల ఒక 12 మంది కొడుకులు వామనుడు ఒకడనమాట. ఇంద్రుడు ఒక తమ్ముడు అవుతాడు. ఆ సాక్షాత్ భగవంతుడు మీ యొక్క కుటుంబంలో అవతారం తీసుకున్నాడు కాబట్టి నీవు గొప్పవాడివి అంటారు నారద మహర్షి ఇంద్రుడు అంటాడు, ఎందుకు మీరు అలాంటి మాటని మమ్మల్ని నొప్పిస్తున్నారు? భగవంతుడు తెలుసుకున్న తర్వాత కూడా మేము ఎంత దిగజారి అతన్ని చూసినాము, అతనికి ఇప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. చాలా కష్టం. భగవంతుడు అని శ్రీకృష్ణుడు తెలుసుకోవచ్చు కానీ
అతను చెప్పిన నియమాల్ని ఫాలో చేయాలంటే వాళ్ళకు చాలా కష్టం. ఏదైతే మనం భౌతిక ప్రపంచంలో 10 to 15 minutes సుఖం అనుభవిస్తున్నామా, క్షణిక సుఖము, ఆ స్వర్గలోకంలో 30 సంవత్సరాలు అట్లా నిండిపోవచ్చు అనమాట. అదే సుఖంలో ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ సుఖం అనుభవించడానికి ఎంతో మంది భక్తులు అవడానికి ఇష్టపడరు. దానికి చాలా లోబడి ఉంటారు, దాని నుంచి బయటపడలేకపోతున్నారు. దాని కొరకు వాళ్ళ భగవంతుని వదిలేస్తారు. భగవంతుని యొక్క భక్తి నుంచి వచ్చే ఆ దివ్య ఆనందం వదిలేసి దాంట్లో అదే పరమ సుఖం అనుకుంటారు భౌతిక ప్రపంచం. అలాంటి సుఖము స్వర్గలోకంలో 36,000 సంవత్సరాలు అనుభవించచ్చు. ఇంకా వాళ్ళు భక్తులు అవ్వాలంటే అది ఎంత కష్టమైన ఒక టాపిక్, చాలా కష్టం వాళ్ళకు భక్తులు అవ్వాలంటే. ఇప్పుడు ఏంటంటే ఎందుకు మీరు అలాంటి మాటని మమ్మల్ని నొప్పిస్తున్నారు? నిజమైన భక్తుడు మేము కాదు. మీరు చూడండి, నేను తెలిసి ఉండొచ్చు, నేను నాకు యజ్ఞము ఆవుతి అంత ఇలేదని చెప్పి నేను ప్రజాపతుల్ని నేను చంపాలని చేసినాను. గోవర్ధనానికి వాళ్ళు పూజ చేసినానికి నేను ఎంతో కోపపడినాను. నా పొద్దున ప్రభుత్వానికి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. భగవంతుడు ఎట్లా ఈ ప్రజాపతిని రక్షించినట్టు భగవంతుడు ఇంద్రుని ఒక గర్వాన్ని ఎట్లయితే చేసినారు. అంతేకాకుండా మా తోటి పని చేసేవాడు కూడా వీళ్ళ దేవతలు వరుణుడు నంద మహారాజుని అపహరించినాడు. మేమేం గొప్ప భక్తులు, మేము భగవంతుడు ఇచ్చిన అన్ని సుఖాలను అనుభవించి భగవంతుని ఒక దివ్యత్వాన్ని మేము గుర్తించలేకపోతున్నాము. మేము భక్తులు కాదు. నాకు తెలిసిన మట్టుకు బ్రహ్ముడు మంచి భక్తుడు అంట. సో నారదమాముని అక్కడ నుంచి బ్రహ్మలోకానికి పోతాడు. బ్రహ్మలోకం ఇంకా ఎక్కువ సుఖం, ఫుల్ ఆనందమే. అది కూడా లిమిటెడ్ టైం, అది కూడా నాశనం అయిపోయేది. ఈ నారదమాము శ్రీ బ్రహ్మదేవుడి దగ్గర పోతాడు. బ్రహ్మదేవుడు 4 ముఖాల నుంచి 4 వేదాలని చెప్తా ఉంటాడు. 8 చెవుల నుంచి 8 వేదాలని వింటా ఉంటాడు. సరస్వతి సప్తస్వరాలను ఇది చేసి దాంట్లో నుంచి భగవంతుని కీర్తిస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మానందం ఉంది అక్కడ. భౌతికమైన ఒక ఆనందం ఉంది, భౌతికంగా శ్రేష్టమైన ఆనందం అక్కడ ఉంది. భౌతిక ప్రపంచం దొరికే దానికి 1 కోటి లెంకులు శ్రేష్టమైనది. అంటే బ్రహ్ముడు అంట ఇతను పోయి తండ్రి అయిన బ్రహ్మదేవుడికి ప్రణామం చేసి, బ్రహ్మదేవుడా, నేను విన్నాను నీవే గొప్ప భక్తుడు శ్రీకృష్ణుని. నాకు చాలా ఆత్రత ఉన్నాయి. ఎవరు ఈ భగవంతుని ఒక గొప్ప భక్తులు ఎవరు, కృష్ణుని ఒక గొప్ప భక్తులు ఎవరని నేను తెలుసుకోవాలని చెప్పి ఎంతో ఆత్రత ఉన్నాను. ఇంద్రుడు చెప్పినాడు నీవే గొప్ప భక్తుడు అని చెప్పి, దాని దర్శన కొరకు మళ్ళీ వచ్చినాను అంటాడు. బ్రహ్మదేవుడు నవ్వుతాడు. నేను భగవంతుడి గురించి విన్నాను. భగవంతుడు ఒక ప్రారంభంలో భగవంతుడి గురించి నేను ఎంతో విన్నాను. అయినా కానీ భగవంతుడికి ఇంకా నేను భక్తుడు కాలేదు. భగవంతుడి గురించి ఎన్నో నేను చెప్పినాను. భగవంతుడు చెప్పిందని ఎన్నో నేను రాసి పెట్టినాను. దాని గ్రంథాలు అలా పెట్టుకున్నాను. సరస్వతి ద్వారా దాన్ని ఇంకా ప్రపంచం అన్ని లోకం నేను కనిపిస్తున్నాను. దాన్ని నేను ఇంకా డ్యూటీ కాలేదు. నాకు ఇంకా భక్తి అనేది రాలేదు. భగవంతు పట్ల అటాచ్మెంట్ రాలేదు. భగవంతుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమ పురుషుడు, అతను భగవంతుడు అని తెలుసుకున్నప్పుడు కూడా నేను ఈ యొక్క ఆవు దూడలంతా అపాలనం చేసినాను. నా శ్రీకృష్ణ బుక్కులు వస్తుంది. గోప పాలకులను అపాలనం చేసినాను. నేను ఎన్నోసారి భగవంతుని ఒక దివ్యతని గుర్తించలేక అతనికి అపరాధం చేసినాను. అంతేకాకుండా భగవంతుని ఒక మాట వినలేక హిరణ్యకశిపు లాంటి వాళ్ళకు వరం ఇచ్చి దేవతలకు భగవంతుని భక్తులకు ఎంతో హాని ఇచ్చినాను. ఇంకా భగవంతుని ఒక మాటకు నేను విలువ లేక రావణ్ లాంటి దుష్టులకంత వరం ఇచ్చి, ఎప్పుడు ఎంత కష్టమైనప్పుడు కూడా భగవంతుని ఒక మాటని మీరిపోడనమాట. అతను మాటని ఉల్లంఘించడం. అది నేను అట్లా కాదు, ఎన్నోసారి నేను వాళ్ళకంతా నొప్పించినాను. వాళ్ళని చాలా ఇది చేసి నొప్పి చేసినాను. నేను ఎట్లా భక్తుడు అవుతాను? నాకు తెలిసిన మట్టుకు శివుడు మంచి భక్తుడు అని భగవంతుని నమోసి శాస్త్రంలో ఉన్నత రాష్ట్రకుంటాం. ఈశ్వరు వాచ శ్రీరామ రామ రమేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణ. ఆ రమేక్ ఆమె ఒక భార్య పుత్రుడు శివుడు, పార్వతికం. నేను ఎప్పుడు ఆ శ్రీరాముని ఒక దివ్య నామం నేను స్మరిస్తూ ఉంటాను. ఏదైతే ఒక విష్ణు సహస్రనామకు సమానమో అలాంటి ఒక దివ్య నామాన్ని నేను ఎప్పుడు స్మరిస్తూ ఉంటానని చెప్పి ఈశ్వరుడు పార్వతికి ఒకసారి చెప్పినాడు. ఇట్లా నారదమహర్షి మహాముని ఈ శివలోకానికి వస్తాడు. శివుడు ఆ ఒక సంకర్షణ యొక్క పూజలో శివుడు సంకర్షణుడు అంటే భగవాన్ సాక్షాత్ శ్రీకృష్ణుడు చతుర్వ్యూహ విస్తరణను సంకర్షణ ప్రద్యుమ్న వీడంతా వస్తారు. ఆ సంకర్షణుడు సాక్షాత్ భగవంతుడు. అతన్ని వర్షిప్ చేస్తా ఉంటాడు శివుడు. అట్లా ఈ నారదమాముని ఈ పూజ అంతా కొంచెం వేస్ట్ చేసి ఆర్తి అంతా తీసుకొని
నారదమాముని శివుడు ప్రణామం చేస్తాడు. శివుడు ప్రణామం చేసి శివుని గ్లోరిఫై చేస్తాడు. వైష్ణవ నామ యథాశంభం. పరమ వైష్ణవుడు శివుడు గొప్ప భక్తుడు భగవంతుని యొక్క. ఆ భగవంతుని యొక్క పాద పద్మం నుంచి వచ్చిన పుష్టిపాదోత్తుని గంగని ఎప్పుడు తన శిరస్సు పైన ధారణ చేస్తున్నాడు. ఎంతో పవిత్రం అని చెప్పి దాన్ని పానం చేస్తున్నాడు, దాన్ని స్వీకరిస్తున్నాడు. భగవంతుని యొక్క పాద పద్మం నుంచి ఇది వచ్చిందని చెప్పి ఎప్పుడు నేను చేసిన రెండే, ఒకసారి అటు దిగేసి ఒకసారి ఇటు వచ్చేసినాను. నేనేం భక్తుడేం కాదు, నేను ఏ ఒక విధమైన సేవ చేయలేదు. నేను పేరు పొందినాను, బాగా సేవ చేసినాను ఇది అంటారు. మనం పేరు రాలేకపోతే మనమే పేరు పెట్టేస్తాం. నేను చేసినానని చెప్పి ఒక 10 మందికి ఎక్కిపోయి చెప్తాం పలానా సేవ నేనే చేసిందని. మనం చూడొచ్చు కొన్ని టెంపుల్ పోతే ఫ్యాన్లు అంత రేఖలంత పేరు రాసి ఉంటారు, ఇది పలానా వాళ్ళ సేవ అని చెప్పి. అది ఎవరైనా అది ఫ్యాన్ ఆఫ్ అయినప్పుడు అని తెలుసుకుంటారులే మా ఫ్యాన్ అని చెప్పి. వీడు అట్లా కాదు, మా భక్తులు వీడు పేరు వద్దు, వీళ్ళు ఇతను ఇది ఇట్లా అంటున్నాడు. ఇది నేను ఈ పేరు పొందిన అంతే. శ్రీరాముడికి బాగా సేవ చేసిన రామాయణంలో అట్లా చెప్పి ఊరికే నన్ను ఆ వాల్మీకి నన్ను ఊరికే గ్లోరిఫై చేసేసినాడు. నేను నిజంగా ఏం చేయలేదు. నేను ఆశ్చర్యపోతున్నా, ఆ పాండవులు ఎంత దగ్గర కృష్ణుడు. కొంచెం ఒక నిమిషంలో ఎస్కేప్ అయిపోయినాడు అక్కడ నుంచి హనుమాన్. పాండవులు చాలా దగ్గరే, ఇంత క్లోజ్ అంటే కృష్ణుడు వాళ్ళతో పండుకుంటాడు. ఆ యుధిష్ఠిరుడికి ప్రణామం చేస్తాడు, యుధిష్ఠిరుడికి ఇట్లా సాష్టాంగ ప్రణామం కూడా చేస్తాడు. ఈ అర్జునుడికి ముజల పైన చేయి పెట్టేస్తాడు, కుంతిదేవితో ఫ్రీగా మాట్లాడతాడు. వాళ్ళ ఇంట్లో కృష్ణుడు సొంత ఇంటికి ఎక్కువ తిరుగుతాడు. ఎంత సేవ చేసాడు అంటారు, ఎంత ప్రేమ ఉండాలి. వాళ్ళకు దాసుడైపోయినాడు. యుద్ధ సమయంలో వాళ్ళకి అర్జునుకు సారథి అయిపోయినాడు. 24 గంటలు వాళ్ళని ఎట్లా హెల్ప్ చేయాలా, వాళ్ళకి ఎట్లా రక్షించాలా, 24 గంటలు వాళ్ళకి సేవ, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆనందపడుతుందని చూస్తూనే ఉంటాడు. నాకు సాక్షరం అవుతుంది, గత జన్మలు ఈ పాండవులు ఏమొక్క సేవ చేసినారు. ఈ దేవుడు ఇంత క్లోజ్ అవ్వాలంటే వాళ్ళు ఏ విధమైన సేవ చేస్తే భగవంతుడు ఇంత క్లోజ్ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు ఎంత భక్తులు ఉండాలి భగవంతుడు వాళ్ళతోటి 24 గంటలు ఉండాలంటే అని చెప్పి వాళ్ళ భగవంతుడు ఆ ఒక గురువుల పాదాలంతా కడిగి దానికి గట్టి అంత వేసినాడు, దాన్ని ట్రీట్ చేసినాడు. ఇది అర్జునుడు ఒక గుర్రం అని చెప్పి వీళ్ళు ఇంట్లో ఎంతో సేవ చేశాడు. ప్రతి ఒక్క క్షణం వాళ్ళకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఎంత గొప్పవాడు, కొంత గొప్పవాడు ఈ పాండవులు అనుకుంటారు, చెప్తాడు అనమాట. ఇది ఏంటిని పాండవుల గురించి, పాండవుల భక్తుల గురించి అని ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాడా ఈ నారద మహర్షి యొక్క మైండ్ వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. పాండవుల దగ్గరికి ఇంకా ఎక్కువసేపు హనుమాన్ దగ్గర మాట్లాడే అవసరం లేదు, ఎందుకంటే ఆ విధంగా హనుమాన్ పాండవుల్ని పొగడేసినాడు. హనుమాన్ కూడా ఇతను వింటుంటే ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. నేను నిజం చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, నేను పాండవుల్ని కీర్తించాలా, వాళ్ళని కీర్తించే చాలు నేను భగవంతుని యొక్క కృప పొందేస్తానంటే వెంటనే నారద మహర్షి ఇంక ఇక్కడ ఉండే అవసరం లేదు, వాళ్ళని చూడాలంటాడు. ఇతను కీర్తిస్తేనే నాకు ఇంత మెస్ వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు నేను వాళ్ళని చూసి వైష్ణవులు ఒక పరమ వైష్ణవులు చూస్తేనే అన్ని పాపల నుంచి మనం ఇది అవ్వచ్చు. గంగలో స్నానం చేస్తే మనం పవిత్రులు అయిపోతాం. బట్ వైష్ణవులు గొప్ప వైష్ణవులు ఒక దర్శనం మాత్రమే మనం పవిత్రం చేసుకోవచ్చు. మనని మన పాత ఒక కల్మషం నుంచి మనము బయటపడచ్చు. వాళ్ళకి ప్రణామం చేసే ద్వారా భగవంతునికి ప్లీజ్ చేయొచ్చు మనం. అంత భగవంతుడు వాళ్ళకి ఎంతో దగ్గరగా ఉంటాడు. సో బెటర్ నేను వెంటనే ఈ యొక్క పాండవుల దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు మంచిది అనుకుని ఈ నారద మహర్షి అక్కడి నుంచి పాండవ దగ్గరికి వెళ్ళిపోతాను. పాండవులు భగవంతుని యొక్క భక్తి చేసుకుని ఉండేవాళ్ళు. అప్పుడు కూడా అంత రాజ్యం అంతా మళ్ళీ వాళ్ళకి వచ్చేసింది. అప్పుడు కూడా భక్తులు ఉన్నారు వాళ్ళు అనమాట, ఎంతో భక్తి మార్గంలో ఉన్నారు. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శిల ప్రభుపాదికి, శిల గురుదేవికి, సంగీతాయి గోర్ ప్రేమనందు. సో పాండవులు ఎంతో దగ్గరే. అట్లని చెప్పి పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడు ఈ నారద మహర్షి. నారద మహాముని పాండవుల దగ్గరికి వెళ్ళిపోతాడు. పాండవులు అంటారు, మేము ఒక ట్రబుల్ ఉన్నప్పుడు మేము భగవంతుని తలుచుకున్నాం, నిజము చాలా కష్టాలు ఉండింది ఒకప్పుడు, అప్పుడంతా భగవంతుని తలుచుకున్నాం, బాగా భక్తి చేసినాము. అది నేను చేసినాడు. ఇంక ఎప్పుడు వీళ్ళతోటే ఉండాలా, ఈ ట్రబుల్ ఇస్తే భగవంతుడు ఎప్పుడు వాళ్ళతో ఉండాలి, ఎందుకంటే పిలుస్తా ఉంటారు. తప్పించుకుని మంచిది కాదు, అక్కడ ఉండిపోవాలా.
ఎక్కువ ట్రబుల్ ఉంటారు, ఎక్కువ భగవంతుడు వాళ్ళతోనే ఉంటారు. ట్రబుల్ లేని వాళ్ళతో భగవంతుడు ఉండదు, కష్టం. ట్రబుల్ లేని ఇప్పుడు భగవంతుని తలుచుకోవడం కూడా కష్టం. మనకి ఏదో ఒక సమస్యలు ఉంటే భగవంతుని తలుచుకుంటాము, ఎంత డిటర్మినేషన్ వస్తుంది, భక్తులు తీవ్రత వస్తుంది. ఏదైనా సమస్యలు ఉంటాయి మనకు, ఏ సమస్యలు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయంటే అప్పుడు భక్తి రావడానికి చాలా కష్టం ఉంది. ఏదైనా మనం ఇరికిపోతే దీని సంసార బంధంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ మనకు వచ్చిందంటే అప్పుడు భగవంతుని డిపెండ్ అవ్వాలా, భగవంతునికి భక్తి చేయాలనే ఒక కోరిక లోపల నుంచి వస్తుంది. అన్ని బాగానే ఉందంటే మనం భక్తి చేయాలనే మూడు మనకు అంత ఈజీగా రాదన్నమాట. భగవంతుడు అంటారు కదా, భోగేశ్వర్య ప్రసక్తానం తయా ప్రదర్శిస్తాం అంటే అంత ఇది భోగేశ్వరులు ఉంటే వాళ్ళకి ఇలాంటి భక్తి సామధౌన్య విద్య, వాళ్ళకి భక్తి అనేది రాదు, డిటర్మినేషన్ అనేది రాదు. అట్లా ఈయన పాండవుల యొక్క దర్శనం, పాండవుల దగ్గరకు వెళ్ళిపోతున్నాడు ఈ నారద మహర్షి. పాండవుల దగ్గర వెళ్ళి వాళ్ళకి ప్రణామం చేసి వాళ్ళు అంటే, అరే పాండవులారా, మీరు ఎంతో శ్రేష్టం భగవంతుడు, మీరు ఎంతో గొప్ప భక్తులు, భగవంతుడు పూర్తిగా మీకు సేవ చేసేదాన్ని నిమగ్నం అయిపోయినాడు. ఇప్పుడు మీ గురించి తలుచుకుంటాడు, మీతోటి తిరుగుతాడు, మీతోటి పనుకుంటాడు. అర్జునుడు ఎంతో క్లోజ్ గా పోయి మాట్లాడతాడు కృష్ణుడి దగ్గరికి. ఎంతో ఋషులు ఎన్నో యోగులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కూడా దొరకలేని ఆ భగవంతుడు మీకు చాలా సులభంగా దొరికిపోయినాడు. మీరెంతో గొప్ప భక్తులు, మీరెంతో ధన్యులు, మిమ్మల్ని చూసిన ద్వారా నేను ఒక నా పాపాలను పోగొట్టుకుంటా, నేను ఎంతో పవిత్రం చేసుకుంటాను నన్ను అని చెప్తాను. పాండవులు చెప్తారు, మీకు తెలియదా మేము భక్తులైనాం ఎప్పుడు, మాకు రాజ్యం లేనప్పుడు, ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు, మేము ఆ జూదంలో ఓడిపోయినప్పుడు, అలాంటి సందర్భంలో మేము భక్తులైనాము. అయితే ఇప్పుడు రాదు, ఇప్పుడు మాకేం భక్తి లేదు అతని పట్ల, వదిలేసిపోయినాడు. ఈ భక్తి అనేది ఇస్తే నేను వాళ్ళతో దాసుడుగా ఉండాలా, వాళ్ళతో తిరగాల, నేను ఎప్పుడు వాళ్ళతో ఉండాలని చెప్పి మాకు అన్ని సంపదలు మాకు ఇచ్చి అన్ని సమస్యల నుంచి మమ్మల్ని విముక్తులు చేసి మమ్మల్ని వదిలేసి దూరం వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మేము భక్తులు కాదా? మీకు నిజమైన భక్తులు అంటే యాదవులు. మీరు యాదవుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క భక్తిని మీరు తెలుసుకోవచ్చు. అక్కడ పోతే మీకు తెలుస్తుంది ఆ యాదవులకి ఎంత భక్తి ఉన్నాయి అని చెప్పారు. యాదవుల్లో శ్రేష్టమైన ఉగ్రసేనుల దగ్గరికి నారద మహర్షి వస్తాడనమాట. నారద మహర్షి ఉగ్రసేన దగ్గరికి వచ్చి ఉగ్రసేనకి ప్రణామం చేసి, ఉగ్రసేనుడు వెంటనే అతనికి ఆతిథ్యం చేస్తాడు, అన్ని సేవలు చేస్తాడు నారద మహర్షికి. ఏం చేస్తారు వచ్చిన కారణం, ఇప్పుడు ఎన్ని సంవత్సరం తిరుగుతున్నాడు ఈ మహాభక్తులు ఎవరు అని తెలుసుకోవాలా. నారదుడు కూడా అనుకున్నాడు నేనే భక్తుడు, నిజంగా నారదుడు గొప్ప భక్తుడే, కానీ తెలుసుకోవాలి నిజమైన భక్తుడు ఎవరు, భగవంతుడి దృష్టిలో ఎవరిని భక్తుడు అని పిలుస్తున్నాడు అతను, నేను తెలుసుకోవాలని చెప్పి నారదుడు ఉగ్రసేనుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఉగ్రసేనుడు అంటాడు, మేమంత క్లోజ్ కాదా, నాకు తెలిసిన మట్టుకు భగవంతుడు భాగవతంలో ఒక మాట అంటాడు, నాకు లక్ష్మి గాని, నాకు సంకర్షణుడు గాని, నాకు నేను గాని ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రేమిస్తారు. ఎట్లా అంటే చాలా మనం చూస్తాం, ఎందుకంటే మనం బాడీని ప్రేమిస్తున్నాము, ఎవరు నన్ను పిలుస్తున్నారు వెంట తెలిసిపోతుంది. మనం ఎంత బిజీగా ఉంటే కూడా మన పేరు పిలిస్తే మనం వెంటనే చూస్తాం. ఎందుకంటే మనం అంటే మనకు అంత చైతన్యం చాలా స్ట్రాంగ్ ఉందనమాట. మన పేరు ఇప్పుడు పిలిస్తే వెంటనే మనం చూస్తాం, ఎందుకంటే నేను ఈ శరీరం మన చైతన్యం చాలా డీప్ గా ఉంది. అట్లా ఎవరైనా నటించి మనం ఎవరైనా పిలిస్తే చూడకుండా నేను ఈ శరీరం నుంచి బయటపడినా నాకు ఎవరు తెలియదని చెప్పి మనం ఎంత డీప్ భక్తి అయినా కానీ మన పేరు పిలిస్తే వెంటనే తెలిసిపోతుంది మననే పిలిచేదని చెప్పి. అది అన్నది మనం వచ్చేసింది, అది మనం నేర్చుకున్నాం మా యొక్క ఇది కళ. ప్రతి భగవంతుడు అంటాడు, నేను కూడా ప్రియం కాదు, నాకు ఆ ఉద్ధవుడు ప్రియుడు అని చెప్పి భాగవతంలో 11వ స్కందాలు వస్తుంది ఈ మాట. శ్లోకం ఉంది, భగవంతుడు అనే శ్లోకం ఉంది, నాకు ఆ ఉద్ధవుడు చాలా ఇష్టం, నాకు ఇంకా నీకు గొప్ప ఎవరు లేదు, అట్లా ఆ విధంగా చెప్పేస్తున్నాడు. అర్జునుడు అడిగితే గీతని చెప్పినాడు భగవంతుడు, ఉద్ధవుడు అడగకుండానే పెద్ద ఉద్ధవ గీత అంట మనం జనరల్ పబ్లిక్ 11th క్యాంటోని మొత్తం ఎన్నో విషయాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా దగ్గరికి నువ్వు ఎట్లా రావాలా, నా దగ్గరికి వచ్చే మార్గం ఏమి, మొత్తం అతనికి స్టెప్ బై స్టెప్ బాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమేమి చేసి నేను ఇష్టపడతాను, నువ్వేమేమి చేయాలా మొత్తం ఇది అది మొత్తం చెప్పేస్తాడు భగవంతుడు, చాలా డీటెయిల్ గా చెప్తున్నాడు ఉద్ధవుడు. ఇంకొక 10 minutes క్లోజ్ చేద్దాం. అట్లా ఉద్ధవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఉద్ధవుడు గురించి వీడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఉగ్రసేనుడు. వెంటనే నారదుడు ఉద్ధవుడి దగ్గరికి వస్తాడు, ఉద్ధవా ఇప్పుడు తెలుసుకున్నాను, అంత ఊరంతా తిరిగిన తర్వాత నేను తెలుసుకుని నీవు గొప్ప భక్తుడు అని చెప్పి. ఇంత తర్వాత నేను ఎదుగుతూనే ఉన్నాను, ఫైనల్ గా అన్ని మహాజనంలో అన్ని శాస్త్రంలో అల్టిమేట్ పర్వచనం నీవు భక్తుడు అని నిరూపించబడింది. నీవు ఇంకేమో తప్పించుకోమదు, ఏదో ఒక మాట చెప్పి నీవు ఇక్కడ నుంచి ఎస్కేప్ కామదు, నాకు నీవు భక్తుడు అని తెలుసుకుని నేను నీ దర్శనం కొరకు వచ్చినాను. నీ దర్శనం మా పాద దర్శనం నుంచి మా
నాకు భాగ్యం, ఆ పాద దర్శనం చేసే భాగ్యం నీకు కల్పించాలా అని ఉద్ధవుడు చెప్తాను. ఉద్ధవుడు అనుకొని చెప్తారు నారద మహర్షి. ఉద్ధవుడు అంటాడు, నేను ఫస్ట్ కృష్ణుడు అట్లా అంటే నేనే గొప్ప భక్తులు అనుకున్నాను. ఎందుకంటే కృష్ణుడు అన్నాడు ఒక మాట, నువ్వు నాకు చాలా క్లోజ్, నేను నాకు నీ అంత క్లోజ్ ఎవరు లేదు, చాలా దగ్గర నీవు నాకు అంటాడు. అని ఒకసారి వందన పోయేట్టు నాకు పిలిచింది, నేను ఎందుకు దగ్గర కృష్ణుడు అని చెప్తాను. నేను వాళ్ళ గోపికలకి ప్రచారం చేసి వాళ్ళు మార్చాలా అని నేను వెళ్ళేవాడిని. అయితే అక్కడ పోయితే నాకు తెలిసింది నేను గొప్పవాడు కాదని చెప్పి, కృష్ణుడికి ఇంకా నాకిన గొప్పవాళ్ళు ఉన్నారు భక్తులు అని చెప్పి నాకు స్లోగా తెలిసిపోయింది అని అంటారు. సో ఉద్ధవుడు అంటాడు, నేను నిజమైన భక్తులు మీకు ఎవరని నీకు చెప్తున్నాను, దాంట్లో వాళ్ళొక ఇంటి పోయి మీరు కావాలంటే చూడొచ్చు అని చెప్తారు. మొదలు అట్లా భక్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్తారనమాట. అక్కడే పక్క దగ్గర రోహిణి ఉంటుంది. రోహిణి చెప్తుంది, ఇలాంటి బృందావనవాసుల గురించి మాకు వినే విధంగా చేయమద్దు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బతికినారా చనిపోయినారా నాకు తెలియదు, కృష్ణుడు అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసినాడు, వాళ్ళ పరిస్థితి మాకు తెలియదు, వాళ్ళ యొక్క స్థాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో తెలియదు. ఆ యశోద మాత గురించి తలుచుకుంటే ఆమె యొక్క దుఃఖం తలుచుకుంటే పెద్ద కొండ కూడా కరిగిపోతుంది. ఆ ఒక బాధ అంత బాధపడుతుంది ఆమె. ఆ గోవర్ధన్ అంతా ఎండిపోయింది పూర్తిగా, చెట్లు ఆకులంతా చనిపోయినాయి, యమునలు నీరు తక్కువైపోయింది, కృష్ణుడు లేదని చెప్పి ఆ గ్రామంలో మొత్తం బృందాన్ని అంతా బాధలు ఉన్నాయి, ఆ బృందాన్ని గురించి మాకు చెప్పమాదని చెప్తాం. అప్పుడు కంసుడు ఒక మదర్ కూడా అక్కడ పక్కన ఉంటుంది, పద్మావతి అని. ఆమె చెప్తుంది, అదే కృష్ణుడు అంతా కృష్ణుడి పట్ల వాళ్ళకి అంత కృష్ణుడు అంత పరమ భక్తులు అయితే కృష్ణుడి పట్ల అంత ప్రేమ ఉంటే పాప కృష్ణుని అడవికి పంపిస్తారు వాళ్ళు చెప్పలేక, లేకుండా ఏదో కొంచెం వెన్న తిన్నాడని చెప్పి వాళ్ళకి, ఎందుకంటే ఆమె అంత భక్తులు కాదు, ఆమెకి అర్థం చేసుకునే శక్తి లేరు కృష్ణుని యొక్క భక్తుల్ని. ఆమె ఊరికి ఒక చిన్న చిన్న వెన్న దొంగతనం చేసి కొట్టేవాళ్ళు, వాళ్ళు పట్టి కట్టేసేవాళ్ళు, నిజమైన భక్తులకు అట్లా చేస్తారని. రోహిణి ఉంటుంది, లేదు మాకు తెలుసు వాళ్ళ గురించి, నాకు తెలుసు, వాళ్ళు తలుచుకుంటే మాకు దుఃఖం వస్తుంది బ్రజవాసుల గురించి, బృందావనం గురించి. వాళ్ళు ఎంతో కృష్ణ భక్తులు, వాళ్ళు పూర్తి తన్మేడైతున్నారు, వాళ్ళు మర్చిపోయినారు వాళ్ళ యొక్క శరీరం గురించి, వాళ్ళ యొక్క పూర్తి వాళ్ళ ఆ కాయవాచం మనసు పూర్తి కృష్ణుడికి అర్పితం అయిపోయింది. వాళ్ళకి ఏ లోకం నుండి వాళ్ళకి తెలియదు, పూర్తి వాళ్ళు ఇదైనారు, పూర్తి మర్చిపోయినారు అని చెప్పి. రోహిణి కూడా భగవంతుడికి ఎంతో దగ్గర. రోహిణి మామూలుగా రోహిణి, మళ్ళీ ఇంకొక మదర్ యశోద, దేవి, ముగ్గురు చాలా క్లోజ్ అనమాట కృష్ణుడికి. ముగ్గురు తల్లి ఆవలిసిన వాళ్ళే. అయితే ముగ్గురిని ఎట్లా తల్లిగా పొందడం చాలా కష్టం కదా, కృష్ణుడు దానికి మంచి ప్లాన్ చేసినాడు అనమాట. ఎవరినో ఒక్కరే తల్లిగా పొందాలి. ఇప్పుడు ఇట్లా ముగ్గురికి పేరు ఉండాలి శాస్త్రము, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే భగవంతుడు ఏం చేశాడంటే, మనం చూడొచ్చు జాతక రాసేటప్పుడంతా రాస్తారంట, లేపశాలి వాహన శక శ్రీ దేవకి గర్భే రోహిణి నక్షత్రే, తర్వాత వచ్చి యశోదసుత శ్రీకృష్ణ జననం అని చదివేప్పుడు ముగ్గురు పేరు వస్తుంది. ఇంకా ముగ్గురు బాధపడే అవసరం లేదు, ముగ్గురికి ఈక్వల్ రెస్పెక్ట్, ముగ్గురుకు సేమ్ రెస్పెక్ట్ అన్నమాట. దేవకి ఒక గర్భంలో, రోహిణి ఒక నక్షత్రంలో, యశోద కుమారుడు శ్రీకృష్ణు జన్మం తీసుకున్నాడు అని చెప్పి జాతకం రాస్తారు. చదివితే ముగ్గురుతో ఈక్వల్ వస్తుంది. రోహిణి కొంచెం తక్కువ భక్తి చేసింది, దానికి ఆమె పేరు కొంచెం పెట్టేసినాడు. దేవికి యశోద అంత భక్తి చేయలేదు గత జన్మము, ఆమె పేరు కూడా అక్కడ పెట్టేసినాడు. ముగ్గురు ఆమె చదివేప్పుడు వాళ్ళ పిల్లలు కూర్చోబెట్టి చదివితే మా ముగ్గురు పేరు ఉంది. దేవికి గర్భే రోహిణి నక్షత్రే యశోద కుమార యశోద సుత జనన అని చెప్పి అతను రాస్తారు, జాతకం రాస్తారు, ఆస్ట్రాలజర్ జ్యోతిష్. ఈ ముగ్గురుకు నొప్పి కలగకుండా ఆ విధంగా భగవంతుడు జన్మం తీసుకునే ముందు ఈ ప్లాన్ చేసినాడు, ఇదంతా చేసుకునే వచ్చేసినాడు. ఏ ఊరికి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి నా భక్తులు. కానీ ఈ గొప్ప భక్తులు అట్లా రుక్మిణి సత్యభామ అంటారు. నాకు తెలుసు కదా మన కృష్ణుడి గురించి, దీనికి డౌట్ లేదు నారద మహర్షి, మీరు మళ్ళీ ఉద్యోగం చూసి అలా అవసరం లేదు, మీరు ఇప్పటికే వెళ్ళొచ్చు బృందావనకు, ఎందుకంటే మన స్వామి మాతోటి పండుకుంటారు, మాకు తెలుసు. సత్యభామ రుక్మిణి తోటి భగవంతుడు ఉంటాడు, మాతోటి ఉంటాడు, ఎప్పుడు కూడా మాతోటి పండుకుంటాడు, కళ కంటూ ఉంటాడు బృందావన గురించి. మీరు చెప్తే నమ్మరు, మేము చెప్పకూడదు, అదంత సీక్రెట్. అదే మేము చెప్తాం.
ఒక్కొక్కసారి భగవంతుడు దుప్పటేసుకొని మా పక్కనే పనుకొని ఉంటదండి. నాకు నాస్టిక్ సత్యభామ రుక్మిణి చెప్తారంట, పేరుకిద్దరు మేము భార్యలు, అన్ని మేమంతా పేరుకే. మామూలు కృష్ణుడు 8 మంది రాణిల్ని పెళ్లి చేసుకున్నాడు, ఇంకా 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతా పేరుకి మేము 16,108 మంది. ఏం లేదు, మనసంతా బృందావనం ఉంటుంది మన స్వామి అని చెప్పి దుప్పటి కప్పుకుంటే. ఇంకా ఒకసారి నాకు బాగా గుర్తుంది, బృందావనం గుర్తొస్తే గట్టిగా అరుస్తా ఉంటాడు, ఏ రాజే అని చెప్పి మాట్లాడుతుంటాడు, కళలంతా మాట్లాడుతుంటాడు. కదాచిన్ మాత్రమే నవనీత చెప్తుంటాడు నడివుడు భగవంతుడు. మర్చిపోయి పెద్దడైపోయినాడు. అప్పుడు పెళ్లి అయిపోయి 16,108 మంది భార్యలు, ఇంకా చాలా మంది లక్షల పిల్లలు పుట్టేసినారు. ఇంకా కృష్ణుడు మర్చిపోయి బృందావనం తలుచుకొని, ఏ అమ్మాయి నాకు వెన్న తీసుకొని రా అని పిలుచుకొని చెప్తుంటాడు. కళ కంటుంటాడు. మనసంతా కళ కనుకోవాలంటే రోజంతా దాని గురించి ఆలోచించాలి కదా. రోజంతా ఆలోచిస్తేనే మనకు ఆ దాని గురించి కళ వస్తుంది. ఒకసారి అంటున్నాడు భగవంతుడు, కదాచిత్ రాధా లలిత ఇది సంబోధయతి అతం. ఏ రాధా ఎందుకు ఇట్లా చేస్తున్నా నీవు అంటారు. ఒకసారి అంటాడు, ఏ చంద్రావళి నాకు డిస్టర్బ్ ఊరికిన అంటారు. కదాపితం చంద్రావళి కిమతి నే కష్టతి పీఠం మృదులే తొలిం శయనత. భగవంతుడు పడుకొని ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తుంటాడు. ఒక్కొక్కసారి రాధను దుప్పటి కప్పుకొని మళ్ళీ లేపేసి, స్వామి ఇది బృందావనం కాదు, ఇది ద్వారక అని చెప్తే మళ్ళీ అవునా అని చెప్పి మళ్ళీ పనుకుంటాడు. ఇది పరిస్థితి మన స్వామి. మైండ్ అంతా బృందావనం, పేరుకి మాత్రం మాతో తిరుగుతూ ఉంటాడు. రోజంతా ఉండేది బృందావనం, ఇంకా డౌట్ లేదు.